సాగర తీరం. విశాఖపట్నం మరోసారి పెద్ద పెట్టుబడులకు కేంద్రంగా మారింది. ఏంటి నమ్మశక్యంగా లేదా? అవునండి, నిజంగా ఇప్పుడు మన విశాఖపట్నం డేటా సెంటర్లకు అడ్డాగా మారనుంది. నిజంగా ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 1 గీగావాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్ను విశాఖపట్నంలోని మధురవాడలో ఏర్పాటు చేయనుంది. దీనికోసం గూగుల్ సుమారుగా 50,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ గా నిలవనుంది. అమెరికా దేశంలో కాకుండా వేరే దేశంలో గూగుల్ ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రాలలో ఇది ఒకటి కావడం విశేషం. అంటే మన విశాఖ తీరంలో 50,000 పెట్టుబడులు రాబోతున్నాయి. ఇక అంతకు ముందే 14,634 కోట్లతో అదానీ సంస్థ నెల క్రితం సిఫీ టెక్నాలజీస్ కూడా 16,466 కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. 81,000 కోట్లకు పైగా పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ డేటా సెంటర్లతో ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 1,00,000 మందికి ఉక్కు నగరంలో ఉపాధి దక్కనుంది. ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి లభించనుంది. అంటే మన విశాఖ ప్రపంచ మ్యాప్లో మరో కొత్త గుర్తింపును పొందబోతుంది. ప్రపంచ డిజిటల్ హబ్గా విశాఖ ఈ ప్రతిపాదనపై కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గూగుల్ ప్రతిపాదన ఒక గేమ్ చేంజర్ కానుంది. ఇది దేశానికి ప్రపంచ డిజిటల్ హబ్గా గుర్తింపు తెస్తుందని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం డిజిటల్ రంగంలో ఒక ప్రముఖ కేంద్రంగా మారనుంది. ఇక గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సేవలకు ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది. పరిశ్రమలు, స్టార్టప్లు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా గూగుల్ అందించే ఏఐ సేవలు ఇకపై మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయి. అంటే దేశంలో డేటా సెంటర్ వల్ల మన డేటా అంతా ఇక్కడే నిల్వ ఉంటుంది. దీంతో డేటా లీక్ అయ్యే అవకాశం ఉండదు. డేటా అంతా భద్రంగా ఉంటుంది. అంతర్జాతీయ బ్యాండ్ విడ్త్ ను పెంచేందుకు 3 సబ్ మెరైన్ కేబుల్స్ కు సరిపడా ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాయి. అయితే ముంబైలో గూగుల్ కు చెందిన పియరింగ్ క్యాచీ సర్వర్లు ఉన్నాయి. ఈ కేబుల్స్ ను సముద్ర మార్గం ద్వారా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఈ డేటా సెంటర్ కూలింగ్ కోసం ఎక్కువగా వాటర్ కావాలి. అందుకే బీచ్ ఉన్న విశాఖకు గూగుల్ ఎంచుకుంది. 50,000 పెట్టుబడితో గూగుల్ పెడుతున్న ఈ డేటా సెంటర్ ద్వారా దాదాపు 25,000 మందికి ఉపాధి లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరోక్షంగా ఇంకో 50,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇక ఇదే కాకుండా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కులో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నట్లు దిగ్గజ ఐటీ సంస్థ IBM ప్రకటించింది. 2026 మార్చి నాటికి దీనిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఈ రంగంపై ఎక్కువ పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం USA, జపాన్, కెనడా, ది కొరియాలో IBM క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి.